కేటీఆర్ వెంట న్యాయవాది వెళ్ళొచ్చు, విచారణ గదిలోకి అనుమతి మాత్రం ఉండదని చెప్పేసి మరి కోర్టు నిన్న తెలిపింది. విచారణకు కనిపించేంత దూరం నుంచి గమనించవచ్చు, ఎలాంటి జోక్యం చేసుకోరాదు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. నేడు అనీషా ముందుకు మాజీ మంత్రి. ఈ మొత్తానికి కొంత మేరకు కేటీఆర్కు పాజిటివ్గా ఈ కోర్టు నుంచి వెళ్ళి ఒక తీర్మానం వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు అడ్వకేట్ను అలో చేయలేదు అక్కడ ఉన్న ఏసీబీ గారు. అసలు మనం చూసినాం మొన్న కేటీఆర్ అక్కడ హాజరయ్యే ముందు అసలు అడ్వకేట్కు అలో లేదు, వెళ్తే మీరు ఒక్కరే వెళ్ళాలన్నారు. బట్ వాస్తవానికి కొంచెం చట్టాలను ఫాలో అవ్వండి. అంటే మీకు చట్టాలు తెలిసి కక్షపూరితంగా వ్యవహరిస్తారా అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే చట్టాలు తెలియకుండానే మీరు అధికారులు అయ్యిండ్రా కూడా తెలియదు. అంటే ఇప్పుడు వీళ్ళని అనడమే కాదు, గతంలో కూడా అధికారులు ఇట్లనే సేమ్ ఎట్ ద సేమ్ టైం కోవిడ్ టైంలో ఇంకో టైంలో కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా నడి రోడ్డు మీద ఆపేసి బండ్లను ఆపేసి ఇక దబాయించడం, ఆయన మీదకి దబాయించడం. ఆయన మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు మనం గతంలో ఆ వీడియో కూడా చూసినాం. అంటే అన్ని బండ్లను పోనిస్తామని ఒక రేవంత్ రెడ్డిని మాత్రం ఆపినారు. అంటే అట్లా చేయొద్దు, కక్షపూరితంగా రాజకీయాలు చేయొద్దు, చట్టాలను చేతిలోకి తీసుకోవద్దు. ఇక గతంలో మీరు రిపీట్ చేసిరు, ఇప్పుడు వాళ్ళు మీ మీదకి రిపీట్ చేస్తూ ఉంటారు. పెద్ద తేడా ఏం లేదు. బట్ కాకపోతే దయచేసి చేయకుండ్రి. ఎందుకంటే సమాజం అంతా, తెలంగాణ బిడ్డలంతా, యావత్ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉంటారు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది. అందరు ఏమనుకుంటారంటే జనాలు లేవుంటుందిరా, అలాగా జనం 4 రోజులు మాట్లాడుకుంటారు, 5వ రోజు కొత్త ముచ్చట వస్తే మర్చిపోతారు అనుకుంటారు. అట్లా కాదు, అన్నీ కూడగట్టుకుంటారు, మర్చిపోయినట్టే యాక్టింగ్ చేస్తారు. ఇక గుద్దే కాడ గుద్దుతారు వాళ్ళు. ఆ గతంలో గాడి గట్ల చేసిండు, గిట్ల చేసినా అన్ని మెదడులో యాదికి వస్తాయి. ఒక కోటి వేసే ముందు ఉట్టిగానే ఎవడో చెప్తే పోయి వస్తుతారు అనుకుంటున్నారు. అన్నీ గుర్తుంటాయి. ఎవడెన్ని పథకాలు పెట్టిండు, ఎవడెంత రౌడిజం చేసిండు, ఎవడెన్ని కేసులు పెట్టిండు, ప్రజల పట్ల ఎట్లా సానుకూలంగా ఉన్నాడు, వాడు ప్రతిపక్ష నాయకుల పట్ల ఎట్లా ఉన్నాడు, అన్ని నెమరేసుకొని ప్రజలు ఎటేయాలో అటేస్తారు. ఇక తిరిగి ఇక పాములు పట్టేవాడు పాము కాటికే పోయిండన్న సామెత రాజకీయ నాయకులకు వర్తించొద్దంటే, ఎవడు ప్రతిపక్షంలో ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా దయచేసి ఒకరి మీద ఒకరు కక్ష సాధింపులు చేయకుండా పని మంచిగా చేసుకోర్రి. అంటే మరి కోర్టులు కూడా చెప్తా ఉన్నాయి కదా, అంటే పాజిటివ్గా ఉన్నప్పుడు దయచేసి పోలీస్ అధికారులు దాన్ని ఇంకొక రకంగా చేయొద్దు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసు విచారణ సమయంలో తన వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టు అనుమతించింది. ప్రశ్నిస్తున్న గదిలోకి మాత్రం ఆయనకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. విచారణను కనిపించేంత దూరం నుంచి గమనించవచ్చంది. విచారణలో న్యాయవాది కేటీఆర్కు ఎలాంటి సహకారం అందించరాదని, జోక్యం చేసుకోరాదని తేల్చి చెప్పింది. ఏసీబీ కేసు విషయంలో దర్యాప్తునకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని, న్యాయవాదిని తీసుకెళ్లేందుకు అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కేటీఆర్ బుధవారం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున న్యాయవాది ప్రభాకర్ రావు వాదనలు వినిపించారు. మొత్తానికి ఇక వాదనలు విని ఇక నేను ఏసీబీ విచారణకు సహకరిస్తా, నేను ఏ తప్పు చేయలే, నేను సిద్ధంగా ఉన్నా, బట్ నా యొక్క న్యాయవాదిని నాతో అనుమతించాలని చెప్పేసి కేటీఆర్ ఏదైతే లంచ్ మోషన్ పిటిషన్ వేసిండో దాన్ని కోర్టు స్వీకరించింది. వెళ్ళొచ్చు, కాకపోతే కొంచెం ఆవిడ దూరంలో ఉండి గ్లాస్ సిస్టమ్ ఉంటుంది, అవతల ఉండి నువ్వు యువతలు ఏం జరుగుతుందో చూడాలి, మాట్లాడడానికి ఆస్కారం లేదు, పక్కన కూర్చోనికి వీలు లేదు అని చెప్పి. ఎందుకంటే కొట్టకుండా తిట్టకుండా, లేకపోతే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని ఇంకొకలాగా తిప్పి పోలీసులు కథల్ని రాయకుండా ఉన్నది ఉన్నట్టు లాయరు ఐ విట్నెస్ ఉంటాడు కనుక ఏదైతే కేటీఆర్ చెప్తాడో అదే పోలీసులు రాసుకొని అదే పోలీసులు సబ్మిట్ చేయాల్సి ఉండేటట్టు ఆయన జాగ్రత్తలు తీసుకొని లాయర్ను ఆయన యొక్క అడ్వకేట్ను పంపాలని కోరిండ్రు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.